నేటి విశేషం భానుసప్తమి. భానుసప్తమి అనేది సూర్యునికి సంబంధించినటువంటి ఒక పర్వదినం. ఇది చాలా యోగకాలంగా చెప్తారు. ఈరోజు చేసేటువంటి స్నానం, దానం, జపం, హోమాలకు 1,00,000 రెట్లు ఫలితం ఉంటుందని శాస్త్రవచనం. మాఘమాసం అందున ఆదివారం సప్తమి తిథితో కలిసి వస్తే దాన్ని భానుసప్తమి అనేటువంటి పేరుతో పిలుస్తారు. ఈ రోజున సూర్య భగవానునికి ఆవు పాలతో చేసినటువంటి పరమాన్నాన్ని నివేదిస్తారు. భానుసప్తమి వ్రతం పాటించేవారు సూర్యోదయానికి ముందుగానే నదీ స్నానాన్ని ఆచరించాలి. నదీ స్నానం వీలు కాని వారు ఆ స్నానానికి ఉపయోగించేటువంటి నీటిలో గంగాదేవిని ఆవాహన చేసుకుని, అంటే గంగాదేవిని అక్కడ ఉన్నట్లుగా భావిస్తూ స్నానాన్ని నిర్వహించాలి. ఒక రాగి పాత్రలో నీటిని తీసుకుని అందులో ఎర్రచందనం లేదా కుంకుమ, ఎర్రటి పువ్వులు, బియ్యం, గోధుమ గింజలు, బెల్లం ముక్క వేసి సూర్యునికి సమర్పిస్తూ ఓం ఘృణి సూర్యాయ నమః అనేటువంటి మంత్రాన్ని జపిస్తూ అర్ఘ్యాన్ని విడిచిపెట్టాలి. ఆ తర్వాత ఆదిత్య హృదయ పఠనం చేయాలి. సూర్య భగవాను నిరాకతో సృష్టికి జీవం పోసినటువంటి రోజుగా భానుసప్తమిని భావిస్తూ ఉంటారు. సూర్య భగవానుడు బంగారు రథంపై ఆసనుడై ఉంటాడు. 7 గుర్రాలు ఆ రథాన్ని లాగుతూ ఉంటాయి. ఈ గుర్రాలు సూర్యుని 7 కిరణాలుగా సూచిస్తూ ఉంటారు. వాల్మీకి రామాయణం ప్రకారం సూర్యుని తండ్రి అయినటువంటి కశ్యపుడు బ్రహ్మ యొక్క కుమారుడు. కశ్యప మహామునికి 21 మంది భార్యలు. వారిలో ఒకరైనటువంటి అదితికి జన్మించినటువంటి మహానుభావుడే